నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా నాయుడుపేట అర్బన్ సిఐ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ వలకు చిక్కారు. పెళ్లికూరు మండలానికి చెందిన వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి నాయుడుపేటలో ఒక వైన్ షాప్ ఉంది. రాత్రి మూసివేసిన సమయంలో కూడా మద్యం అమ్ముకునేందుకు 40,000 రూపాయలు ఇవ్వాలంటూ నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ డిమాండ్ చేయడంతో ఆయన ఇటీవల ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మద్యం షాపు నిర్వాహకుల నుంచి సుమారు 30,000 రూపాయల మామూలను తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజును రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. విచారణలో అర్బన్ సిఐ బాబీ మామూల సొమ్మును తీసుకురమ్మన్నాడని తెలపడంతో ఏసీపీ అధికారులు అతడిని తీసుకొని నేరుగా స్టేషన్కు చేరుకున్నారు. సిఐ బాబీకి హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజు డబ్బిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ ఏఎస్పీ విమలకుమారి తెలిపారు. నాయుడుపేటలోని శ్రీనివాస వైన్ షాప్ అని ఒక వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ తాలూకా ఓనర్ సత్యనారాయణ రెడ్డి అని ఉన్నారు. ఆయన వైన్ షాప్ మెయింటైన్ చేస్తుండగా ఆ వైన్ షాప్ని సక్రమంగా మెయింటైన్ చేయడానికి, రెండోది ఏంటంటే వైన్ షాప్ పైన టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా వైన్ షాప్లోని బాటిల్స్ అమ్ముతున్నారు అని చెప్పి నాయుడుపేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు రిజిస్టర్ చేసిన కేసు తీయడానికి, అట్లాగే అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నెల కొంత అమౌంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అట్లాగే హెడ్ కానిస్టేబుల్ డిమాండ్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఏంటంటే అలాగా లంచం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ప్రాసెస్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా హెడ్ కానిస్టేబుల్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతాను చేస్తున్నాము. సరైన సాక్ష్యాధారంతో కోర్టులని ప్రవేశపెడతాం. రామ్మోహన్ రాజు ఉన్నదండి. సిఐ గారి ప్రమేయం కూడా ఉంది. అర్బన్ సిఐ బాబీ ఆయన పేరు. నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ గారు. అవునండి. ఇన్స్పెక్టర్ మీద హెడ్ కానిస్టేబుల్ మీద ఇద్దరిపైన కేసు, ఇద్దరి మీదనండి. ఇంకా ఏముంటాయండి? ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే, మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి, అవినీతి చాలా దగ్గర జరుగుతున్నది, యాక్షన్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మేము ఏదన్నా సరే ఎవిడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా కోర్టులో పెట్టడానికి అవుతుంది. కాబట్టి సాక్ష్యాధారాలతో సహా ఎవరైనా సరే లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే, ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాము. 1064 టోల్ ఫ్రీ నంబర్, ఇది మా హెడ్ ఆఫీస్ లో ఉంటుంది. అట్లాగే తిరుపతి ఏసీబీ ఆఫీస్ ఉంది తిరుపతిలో, అది మీకు అందరికీ తెలుసు. తిరుపతి ఏసీబీ ఆఫీసులో ఒక అడిషనల్ ఎస్పీ, డిఎస్పీస్, ఇన్స్పెక్టర్స్ అందరూ ఉన్నారు. సో అందరి ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాము. దయచేసి ఆ ఫోన్ నెంబర్స్ ప్రజలకి అందేటట్టుగా చేసి మాకు కంప్లైంట్స్ ఇస్తే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి మా వంతుగా మేము 100% కృషి చేస్తాం. డైరెక్ట్ గా డబ్బులు తీసుకుంటున్నప్పుడు షాప్ దగ్గరలోనండి. ఇప్పుడు అనంతపూర్ లో వర్క్ చేస్తున్న డిఎస్పీ గారు మాకు ఇన్ఛార్జ్ గా వచ్చారు. ఆ డిఎస్పీ గారు, ప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ అందరూ కలిపి రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు తీసుకుంటుండగా హెడ్ కానిస్టేబుల్ ని పట్టుకున్నారు. అట్లాగే 30,000 అండి. ఇద్దరేనండి. నెల్లూరు జిల్లా కోటపట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నందమూరి ఫ్యాన్స్ పంట్రంగం చంటి, మీజూరు మధుబాబు, మీజూరు రవి ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మర్రి పోలయ్య, రాయపు పోలయ్య, మర్రి అనిల్, తిరుమల పాల డైరీ, శ్రీనివాసులు నాయుడు చేతుల మీదుగా జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు మాట్లాడుతూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని నందమూరి వంశంలో జన్మించి తాతగారి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేటి టాలీవుడ్లో తిరుగులేని సూపర్ స్టార్గా ఎదిగారన్నారు. తన అద్భుతమైన నటన, డాన్స్ మరియు డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాకం వినోద్, రాయపు రాకేష్, బందిలి బాబు, రూపేష్, పవన్, కోటి, శశి, ప్రశాంత్, సిసింద్రి, శ్రావణ్ కుమార్, చక్రి, శ్రీకాంత్, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా నందమూరి ఫ్యాన్స్ తరఫున ఇక్కడ క్యాలెండర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశాము. ఎంతో సంతోషమైన రోజు. మేము మాకు సపోర్ట్ చేసినటువంటి
సుభాష్ అన్నకి, ముఖ్యంగా ఇండియర్ టెస్ట్ సుభాష్ అన్న చైర్మన్ సుభాష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మన ఇక్కడ వచ్చేసినటువంటి అతిథులుగా పోలయ్య గారికి అనిల్ అన్న గారికి మరియు నాయక్ పోలయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా తిరుమల పాల డైరీ శ్రీరాన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నందమూరి అభిమాను కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్క నందమూరి ఫ్యాన్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఈ సెలవు. అందరికీ నమస్కారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు, మన బాలయ్య బాబు గారి తనయుడు, హరికృష్ణ గారి తనయుడు, మా నందమూరి వంశోద్ధారకం జూనియర్ ఎన్టీఆర్ గారి క్యాలెండర్ ఈ కోట మండలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన చేసే విజయాల సినిమాల గురించి కానీ, ఆయన చేసే సేవా దృక్పథంతో చేసే కార్యక్రమాలు కానీ ఎన్నో ఉన్నాయి. అదిగాక ఏంటంటే ఆయన నటనతో, ఆయన విధానాలతో ముందుకు తీసుకొని పోయి ఒక సినీ పరిశ్రమను కూడా ఒకటిగా చేసి, ఒక మెగాస్టార్ ఫ్యామిలీ, ఒక నందమూరి ఫ్యామిలీతో ఒకటి చేసి RRR సినిమాతో ఎన్టీఆర్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో RRR సినిమా ఆస్కార్ స్థాయి తీసుకొని పోయి ఆయన నటన ఏదో ప్రపంచవ్యాప్తంగా చూసాం. అదేవిధంగా ఆయనకున్న అభిమానులతో అనేక సేవా కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. ఇదే విధంగా మా ఎన్టీఆర్ గారు అభిమానుల నడుమున మా సంతోషపరిచే విధంగా నటన చూపిస్తూ మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తున్నాడు. అదేవిధంగా మా ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇక్కడుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు అందరూ కలిసి ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా కోట పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులతో చేపట్టిన తిరంగా ర్యాలీ ఆకర్షణగా నిలిచింది. గురుకుల పాఠశాల నుంచి 570 మంది విద్యార్థులు 57 మీటర్ల జాతీయ జెండాతో ప్రారంభమైన ర్యాలీ కోట క్రాస్ రోడ్డు వద్దనున్న జవహర్లాల్ నెహ్రూ బొమ్మకు, కోట ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన విద్యార్థులు తిరంగా ర్యాలీని పూర్తి చేశారు. ఈ సందర్భంగా కోట పట్టణం ఒక్కసారిగా దేశభక్తితో నిండిపోయింది.
నెల్లూరు జిల్లా కోట మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ దిలీప్ కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కటారి జయజయరావు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పవన్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి దేశ నాయకుల త్యాగాలను గురించి వివరించారు. వేస్తే మాకు కూడా కొంచెం బాగుంటుంది. వెనకాల ముందు బల్లే పైకి లేచి కట్టి తీసుకోండి. కోట పోలీస్ స్టేషన్ నందు 77వ గణతంత్ర ఉత్సవ వేడుకలు మన చిన్నపిల్లల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ 77వ గణతంత్ర దినోత్సవం చాలా స్పెషల్. మన రాజ్యాంగాన్ని మనం రూపొందించుకుని మనం అమలు చేసుకుని మనకై మన స్వేచ్ఛగా పరిపాలించుకునే దినం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ రోజు నుంచి భారతదేశంలో ప్రతి పౌరుడు తలెత్తుకునేలాగా రాజ్యాంగాన్ని రూపొందించి అమలుపరిచి మనకు మనమే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందుకని ఈ గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేము పిలవంగానే వచ్చినటువంటి ఈ చిన్నపిల్లలందరికీ వాళ్ళందరికీ పేరు పేరున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. ఇంకా నేను వచ్చి ఇది 2వ సంవత్సరం అవుతుంది. మరిన్ని గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని కోట ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనల్ని మనమే పరిపాలించుకునే ఒక రాజ్యాంగ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజ్యాంగంలోని పీఠికలోని స్ఫూర్తిని, అదేవిధంగా ఒక ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం అని చెప్పినట్లుగా వాళ్ళ త్యాగ ఫలానికి మనము మూలధనంగా చేసుకొని భారతదేశం జగద్గురు స్థానానికి వెళ్ళాలి. అదేవిధంగా వెళ్ళింది కూడా. అదేవిధంగా వాళ్ళ స్ఫూర్తిని, ఎందరో నాయకుల స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని అన్నిటినీ తీసుకొని భారతదేశము అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని ప్రజలు, అదేవిధంగా పిల్లలు ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని, అదేవిధంగా అభివృద్ధిని అన్నిటినీ ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ నెల్లూరు జిల్లా కోట పట్టణంలో బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని నిర్వహించారు. కోటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోట బాలుర హైస్కూల్లో ఉత్తమ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు భారత రాజ్యాంగ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నేడు భారతదేశ ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం కలిగి జీవిస్తున్నారు. ఆ రాజ్యాంగ ఫలితమేనని చెప్పారు. అంబేద్కర్ అందరివాడు అని, ఆయన్ను కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఎన్నో నెలలు కష్టపడి రాసిన రాజ్యాంగం దేశ ప్రజల కొరకు ఆయన పాటుపడ్డారని తెలిపారు.
ఆ రాజ్యాంగం ద్వారానే నేడు గ్రామ సర్పంచ్ స్థాయి నుండి ప్రధాని వరకు పదవులు పొందారని, అలానే ఆంధ్ర రాష్ట్రం కోసం పాటుపడ్డ శ్రీ పొట్టి శ్రీరాములు కూడా కేవలం ఆర్య వైశ్యులు మాత్రమే పరిమితం చేసుకొని ఆయన కార్యక్రమాలు చేస్తున్నారని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కావలి కృష్ణ, పనబాక హేమంత్, భూపతి మోహన్ సాయి, పాల మల్లికార్జునరావు, భూపతి పోలయ్య, పామల రాజగోపాల్, కుదురు కోటేశ్వరరావు, చింతల రాజా, దారా సురేష్, మస్తాన్, శ్రీనివాసులు నాయుడు, తీపలపూడి శ్రీకాంత్, బహుజన ఐక్యవేదిక కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ఈరోజు భారతదేశం సంతోషకరమైన దేశంగా ఉంది అంటే దానికి మనం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనేక మంది త్యాగాలతో మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్ర్యం. అయితే భారతదేశానికి స్వతంత్రం రాకముందు రాజ్యాంగాన్ని రాయడం అనేది ఎవరిని పరిశీలించినా రాజ్యాంగం ఎవరు రాస్తారు ఎవరు రాయగలరు అనేది అనేక మందిని పరిశీలన చేసినప్పటికీ కూడా ఆ అదృష్టం, ఆ అర్హత అంబేద్కర్ గారికి దక్కింది. రాజ్యాంగ డ్రాఫ్ట్లో 7 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా చివరి నుంచి మొదటి దాకా దాన్ని పరిపూర్ణం చేయడంలో అంబేద్కర్ పాత్ర ఎనలేనిది. అయితే భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేకమైనటువంటి తెగలు ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి మూఢనమ్మకాలతో ఉన్నటువంటి అనేక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగాన్ని రాయగలిగినటువంటి సత్తా ఒక అంబేద్కర్ గారికి మాత్రమే. అయితే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా బ్రిటిష్ వారిని వ్యతిరేకించి స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. భారతదేశంలో ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి మూఢనమ్మకాలతో ఉన్నటువంటి అనేకమైన కుల పిచ్చితో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీటినన్నిటినీ పక్కకు నెట్టేసి భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి. ఈ రాజ్యాంగం ద్వారానే చట్టాలు కానీ ఏదైనా కూడా భారతదేశంలో కానీ ఎక్కడైనా ప్రపంచంలో చట్టాలు చేయడం ఒక వంతు అయితే వాటిని అవగాహన కలిగించుకొని ఆ విధంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది. రాజ్యాంగాన్ని మనం అమలు చేసినట్లయితే ఇంకా సూపర్ పవర్గా ఎదగతాం. రాజ్యాంగాన్ని మనం అర్పించుకొని మనం రాసుకున్న రాజ్యాంగం కాబట్టి అంబేద్కర్ గారు రాసిచ్చారు కాబట్టి దాని ద్వారా విభిన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విభిన్న రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా సూపర్ పవర్గా ఎదగడానికి మన రాజ్యాంగమే మనకు శారణ్యం. ఇప్పటికీ రాబోయే తరాల వారికి ఇంకెన్ని సంవత్సరాలు గడిచినా సరే భారత రాజ్యాంగం మాత్రమే ఈ దేశాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు దాకా మనం సంపాదించుకున్న ఫలాలన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఫలాలనే మనము అభివృద్ధి పరుచుకుంటూ ప్రపంచంలో సైన్స్లో కానీ ఇప్పుడు మనం తీసుకున్న పరిశోధనలో కూడా మనము రక్షణ రంగంలో కూడా 4-5 స్థానాల్లో మనం ఉన్నాము అంటే మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగం మీద ప్రతి పౌరుడికి బాధ్యత ఉండి దాన్ని అవగాహన చేసుకుని అనేక మతాలు, అనేక బైబిల్, ఖురాను, భగవద్గీత ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఆ రాజ్యాంగాన్ని అందించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో బాధలు అనుభవించి ఈరోజు మనకు ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అందించడం జరిగింది. అయితే ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా 77 సంవత్సరాలు ఈరోజు గణతంత్ర వేడుకలు చేసుకుంటున్న సందర్భంలో ఈ దేశంలో ఎంతమంది సుఖంగా ఉన్నారు, ఎంతమంది సుఖంగా లేరు అనే దాన్ని పరిశీలిస్తే ఈరోజు భారత రాజ్యాంగాన్ని దారుణంగా అవమానించే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఈరోజు భారతదేశం మొత్తం ప్రజలు కూడా రాజ్యాంగం ఒకవైపు, మనువాదం ఒకవైపు నడుస్తూ వస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాజ్యాంగం అనేది కులాలకి, మతాలకి, వర్గాలకి సంబంధం లేని విషయం. ఈరోజు వార్డు నంబర్ కాడి నుంచి సర్పంచ్ వరకు, సర్పంచ్ నుంచి ఎంపీటీసీ వరకు, మండలాధ్యక్షుడి వరకు, జిల్లా పరిషత్ వరకు, ఎమ్మెల్యే వరకు, ఎంపీ, హోమ్ మినిస్టరు, తర్వాత భారత ప్రధాని, రాష్ట్రపతి వరకు భారత రాజ్యాంగం మీదనే నడుస్తూ ఉంది. ఇది గుర్తెరగాల. భారత రాజ్యాంగం అంటే అంత ఈజీ కాదు. ఈరోజు భారతదేశం అమల్లో ఉంది. ఈరోజు మనం రోడ్డు మీద ఉన్నాము, ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పేసి మనం గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కులాలు కొట్టుకుంటా ఉన్నారు, మతాలు కొట్టుకుంటూ ఉన్నారు. ఇవన్నీ సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వాలది. అట్లా కాకుండా కులాలు, మతాలు రెచ్చగొట్టి మన భారతదేశాన్ని అన్యాయం చేస్తూ ఒకరికొకరు గొడవలు పెడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఉండకూడదు. ఈరోజు ఈ రాజ్యాంగంలో భాగంగా ఈరోజు
వేడుకలు చేసుకుంటున్నామంటే అందరి కష్టం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే కాదు, ఉన్నారు. అయితే అందరినీ బయట పెట్టడం లేదు. గాంధీ అని ఒకరు అంటారు, అంబేద్కర్ అని ఒకరు అంటారు. అంతెందుకు, మనకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేసిన, మన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారిని కూడా ఒక కులానికి అంటగట్టేశారు. అంటే ఆయన రాష్ట్రానికి చేసినప్పటికి కూడా ఈ వైశాఖ తప్పితే ఇంకెవరు కూడా ఆయన జయంతులు కూడా చేయడం లేదు. ఇది తప్పు అంటున్నాం. ఎవరైనా రాజ్యాంగాన్ని రాస్తే రాజ్యాంగం అంబేద్కర్ గారే రాశారు, అంతే. ఇది అందరి కోసం రాశారు. ఇంకొకరు చేస్తే ఇది అందరి కోసం చేశారనే ఆలోచన మనకు కలగాలని కోరుకుంటూ అందరం కూడా కలిసి ఉండడానికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ భారతదేశంలో అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు ఉన్నప్పటికీ వీరందరిని ఏకం చేయడానికి ఏర్పడినదే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం రావడానికి ముందు ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి. కానీ ఈరోజు అందరూ స్వేచ్ఛగా సమానత్వంతో బ్రతుకుతున్నారు. దానికి కారణం భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఏర్పడడానికి కమిటీ ఏర్పడింది. ఆ కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రధాన పాత్ర పోషించారు. ఈ రాజ్యాంగం కమిటీ కొందరు ఆరోగ్యం బాగాలేక వెళ్ళిపోయారు, కొందరు పరాయ దేశానికి వెళ్ళిపోయారు, కొందరు దూరం అని ఆగిపోయారు. కానీ ఈ రాజ్యాంగం యొక్క భారాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఈ దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఈరోజు చాలామంది అంబేద్కర్ గారిని తక్కువ చేసి ఈ రాజ్యాంగంలో ఆయన పాత్ర ఏదో లేనట్టుగా మాట్లాడుతున్నారు. దయచేసి గమనించండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పడిన కష్టాన్ని మనం గౌరవించాలి. ఆయన ఈ దేశం కోసం తన జీవితాన్ని ప్రణంగా పెట్టాడు. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగాలి. ఈరోజు పేదవాడి నుంచి ఉన్నత వర్గాల వారి వరకు, రాజకీయ పార్టీ నుంచి పేదవాడి వరకు ఈరోజు ఏదైనా వాళ్ళకి కావాలంటే, న్యాయం కావాలంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు, లేకపోతే హైకోర్టును ఆశ్రయిస్తారు, పోలీస్ వ్యవస్థను ఆశ్రయిస్తారు. వీటిలన్నిటిని నడిపే వ్యవస్థ భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. ఈ రాజ్యాంగం ప్రమాదంలో పడి ఉంది. దయచేసి మనందరం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది. రాజ్యాంగం అనేది అమల్లో లేకపోతే పాత రోజుల్లోకి వెళతాం, అధికారాలని కోల్పోతాం, మన హక్కుల్ని కోల్పోతాం. దయచేసి నెల్లూరు జిల్లా కోట పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గాంధీ బొమ్మకు పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ దేశ నాయకుల త్యాగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు తన్నీరు రత్నాకర్ రావు, భోగనాథం భాస్కర్, తన్నీరు వాసు, గునుపూడి ఆనంద్, నున్నా లక్ష్మీనారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం పొందిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మనకు స్వాతంత్ర్యం అయితే 1947 ఆగస్టు 15 వచ్చింది, కానీ మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చింది 1950 జనవరి 26 నుంచి. ఎందుకంటే ఆ రోజు నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మనకంటూ ప్రాథమిక హక్కులు ఏర్పడ్డాయి. మన దేశం అభివృద్ధి పదంలో నడిచింది. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడింది. దాదాపు అంబేద్కర్ గారి నాయకత్వంలో 286 మంది కష్టపడి కృషి చేసి మనకంటూ ఒక మంచి రాజ్యాంగాన్ని రూపొందించి దాన్ని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకుని వచ్చారు. ఆనాటి నుంచి మన దేశం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. అయినప్పటికీ మన దేశంలో ఇంకా మారుమూల గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు, వైద్య సౌకర్యం లేని గ్రామాలు, విద్యా సౌకర్యం లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మనము వారందరికీ కూడా అన్ని వస్తువులు సమకూర్చి మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయం వద్ద జెండాను ఎగురవేసిన డీఎస్పీ చంచుబాబు విద్యార్థులకు రాజ్యాంగం యొక్క విలువలను, విధులను, హక్కులను తెలియజేశారు. అలాగే నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నాయుడుపేట పట్టణ పుర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మున్సిపాలిటీ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా శుభాకాంక్షలు తెలియజేశారు.
నాయుడుపేటలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేసిన ఎంపీపీ కురుగుండ ధనలక్ష్మి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగానికి తదుపరిగా రాజ్యాంగం అమల్లో ఉన్నటువంటి రోజు రిపబ్లిక్ డే అనేది గణతంత్ర ఆ స్ఫూర్తితోటి మనకు వచ్చినటువంటి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు వీటన్నిటినీ బాగా ఉపయోగించుకొని రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలుపరుచుకుంటూ ఈ దేశం 77 సంవత్సరాల్లో చాలా పురోగమించింది. ప్రతి ఒక్కరూ తన ధర్మాన్ని నిబద్ధతతో చేసేటట్లయితే, తన విధిని నిబద్ధతతో పనిచేసేటట్లయితే సువర్ణ భారతం అనేది ఆవిష్కరించబడుతుంది. పిల్లలందరూ బాగా చదువుకోవాలి, కష్టపడాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి అని ఆశిస్తూ మరొకసారి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. లక్ష్మీకాంతం కమలనయనం ఓకే, రెడీ. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాయుడుపేట పురపాలక ప్రజలకు, మన మున్సిపల్ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి, మెప్మా సిబ్బందికి, అదేవిధంగా మీడియా సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయుడుపేట పురపాలక సంఘ మున్సిపల్ కమిషనర్ థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.